మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. అందరూ కూడా చూద్దాం ఒకసారి. మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపంతో జోలిక నేమియూ లేకయుండును. నాతో చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెయ్యి ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి. మీ పక్కన వాళ్ళకి చెయ్యి ఇవ్వండి ఒకసారి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చాలు. చూడండి, ఇక్కడ వాక్యభంగులు ఏముందంటే, యేసు ప్రభు యొక్క శిష్యుడైన పేతురు గారు అన్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అంటాడు. చూడండి, ఎందుకంటే ఈ లోకంలో లోకరక్షకుడైన ప్రభు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో మన మానవులందరి పాపములు పరిహారార్థమై ఆయన ఈ లోకంలో శ్రమ పడెను అని. ఎవరి కొరకు శ్రమ పడ్డంట? ఆయన గురించి రాయబడిన మాట అంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అంటే కొన్నిసార్లు మన శ్రమ పడేది మన కుటుంబ పోషణ కొరకు శ్రమ పడతాం. మన శ్రమ పడేది మన భవిష్యత్తు కొరకు. మనం 4 రూపాయలు వెనక్కి వేసుకోవాలని మనం ఈ లోకంలో శ్రమ పడతాం. కానీ యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డాడంట అంటే, ఆయన మన నిమిత్తమై మనము అనుభవించవలసిన శిక్షను, మన పాపములను తీసివేయటానికి కొరకు ఆయన సిలువలో ఏమైనా శ్రమ పడేను అని ఉంది. చూడండి, ఎందుకంటే శ్రమ పడటం వలన ఆయన ఏం నేర్చుకున్నాడు అంటే, హెబ్రీ పత్రికలో ఒక రాయబడిన మాట ఏంటంటే 5వ అధ్యాయము 7 నుంచి 8 చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనం అక్కడ చదువుకున్నట్లయితే చూడండి, అక్కడ యేసు ప్రభు వారు శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నానని ఉంది. అక్కడ శరీరధారి అయి ఉన్న దినములలో, అది శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చాలు. చూడండి, ఇక్కడ ఆయన కుమారుడయుండి అంటే దేవుని కుమారుడయుండి ఏమన్నాడు ఇక్కడ? తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. అంటే శ్రమల వల్ల ఏం నేర్చుకున్నట్టంటే విధేయత నేర్చుకున్నాడు. అందుకని కొంతమంది అంటారు, కష్టపడుకోకుండా విలువ తెలియదు అంటారు. ఏమంటారు? కష్టపడుకోకుండా విలువ తెలియదు. నిజమే. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు కూడా వాళ్ళ పిల్లలకి కష్టం తెలియాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, నా పేరంటూ చెప్పుకోకుండా ఏం చెప్పకూడదు, పలానా వాడు కుమారుడు నువ్వు పేరు చెప్పకూడదు, నీకు ఒక 6 నెలలు నేను బయట నువ్వు ఎలా బతుకుతావో బతికి నాకు చూపించాలా, నువ్వు కట్టుబట్టలతో వెళ్ళిపోవాలా, దూర ప్రాంతానికి వెళ్ళిపోవాలా, నా పేరంటూ చెప్పకోకుండా నువ్వు 6 నెలలు ఎలా ప్రయాసపడి ఎలా సర్వైవ్ అవుతావో, ఎలా సంపాదించుకుంటావో, ఎలా బ్రతుకుతావో నీ యొక్క లైఫ్ స్టైల్ని బట్టే నీకు నాలో భాగం అనేది ఇస్తాను. ఎందుకంటే మరి నాతో పాటు ఉంటున్నప్పుడు వజ్రాల వ్యాపారం చేయొచ్చు, బంగారం వ్యాపారం చేయొచ్చు. ఒకవేళ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండబట్టి నీకు ఏ పని రాకపోతే రేపొద్దున ఆ వ్యాపారం నువ్వు చేయలేవు. ఎందుకంటే ప్రజలు నలుగురు రకాల మాటలు ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు సరిగ్గా వ్యాపారంలో నువ్వు ఎదగాలంటే లోకంలో నీకు పరిస్థితులు అర్థం అవ్వాలా. డబ్బును గురించిన ఎంత కష్టమో డబ్బు సంపాదించాలంటే, అలాగే దాన్ని నువ్వు చాలా ఎలాగైతే మాట్లాడే విధానాన్ని కానీ నీ బిహేవియర్ కానీ అవన్నీ కూడా నేర్చుకోవాలంటే నా పేరుండి చెప్పకోకుండా నువ్వు బ్రతికిరా అని చెప్పి ఒక తండ్రి ఏం చేసి అంటే తన కుమారుడిని బయటికి పంపించి అతని గురించి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. వీడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న అన్ని విషయాలు కూడా మళ్ళా నిఘా సంస్థ అనేది అతన్ని గమనిస్తూ ఉంటుంది. ఏ స్థలంకి వెళ్ళినా తండ్రి పేరు చెప్పకూడదు. పేరు చెప్పకుండా ఏం చేయాలా? అతను ఉద్యోగం సంపాదించుకోవాలా. అలాగే రకరకాలుగా ఏ స్థలాల్లోకి వెళ్తాడో, ఏ ప్రాంతాలకు వెళ్తాడో, ఎక్కడికి వెళ్ళినా అతను ఏం చేయాలి? అతను కష్టపడి ఏం చేయాలా? డబ్బు అనేది సంపాదించుకుని అతను నేను ఇలాగూ బ్రతకగలిగాను అని నిరూపించాలి. నిజమే.
చాలామంది తల్లిదండ్రుల ఉద్దేశం ఎట్లా ఉంటుంది తెలుసా? నేను కష్టపడ్డా కాబట్టి, చెప్పండి, నా కొడుకు కష్టపడకూడదు. మేము ఎన్నో బాధలు పడ్డాం, పేడలు మోసాము, తట్టలు మోసాము, గడ్డలతో మళ్ళీ ఇంకా పొలాల్లో గట్లు పని చేసాము, ఇలాంటివన్నీ కూడా మేము చేసాము. నా పిల్లడు కష్టపడకూడదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తానంటే, మాకు కష్టమైనా మాకు ఇబ్బంది అయినా, నాన్న నిన్ను మాత్రం నేను ఏం చేస్తాను, మంచి చదువు చదివించాలి. ఎందుకంటే మన చెడ్డోళమైనా, చెప్పండి, మన బిడ్డల కోసం మంచివి శ్రేష్టమైన ఇవ్వాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు అనుకుంటారు అనుకో, చెప్పండి. వాళ్ళకి శక్తికి మించి బిడ్డలకు ఎప్పుడు కూడా వాడు శ్రమ పడకుండా వాడి జాగ్రత్తగా వాడు ఉండాలి, నాకులాగా వాడు కష్టపడకూడదు అని అనుకుంటాం. కానీ కష్టపడపోతే వాడికి విలువ తెలీదు. ఈ మధ్య చదువులో కూడా ఏమన్నా తెలుసా? చదివేటప్పంట కష్టపడి చదవద్దు అంటున్నారు. ఏం చదవకూడదంట? కష్టపడి చదవకూడదంట. కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలంట. ఎలా చదవాలంట? కష్టపడి చదవకూడదంట, కానీ ఇష్టపడి చదవాలంట. ఆయన చదువు 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 అని ముటికాయలెత్తి ఆడే చదువుతాడా? ఆడు కాలేజీ దాకా వెళ్ళొస్తున్నాడు, వెనక్కి వచ్చి వస్తున్నాడు. ఏంట్రా అంటే ఏదో వంకెట్టుకొస్తాడు, రోజుకో వంకెట్టుకొస్తాడు. ఎందుకు మరి? ఇక్కడ వాలీబాల్ ఎవడాడతాడు అంటే మనసులో పడిపోదు ఒకటి. ఆడికి ఇది అంటారు చూడండి, అమ్మ బాబుకు పట్టిన పిచ్చ కాకపోతే నాకు ఎందుకు పట్టింది అన్నట్టుగా కొన్నిసార్లు పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటుంటే అమ్మ బాబుకే పట్టినట్టుగా ఉంటుంది. చూడండి, ఈ లోకంలో యేసు ప్రభు శ్రమల వలన అంట ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడు అని ఉంది. చూడండి, ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా సరే యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఎవరైనా సరే ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపకొని ఎలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ఏం చేయాలా? ప్రభువుని వెంబడించాలి. అంటే ప్రభువుని వెంబడించేటప్పుడు సిలువ లేకోకుండా ఉండదు. సిలువ అంటే ఏంటి చెప్పండి? సిలువ అంటే శ్రమల మెల్ల సిలువ వేసుకుంటాం కాదు. అంటే యేసు ప్రభువును వెంబడించేటప్పుడు, అంటే నీతిగా యథార్థంగా బ్రతికేటప్పుడు ఈ లోకంలో అనేకమైన శ్రమల గుండా వెళ్ళాలి, ఎన్నో రకాలైన పోరాటాల గుండా వెళ్ళాలి, ఎన్నో శోధనల గుండా వెళ్ళాలి. ఇంకా కొన్నిసార్లు ప్రభువుని తెలుసుకున్న కాడించి, నువ్వు ప్రార్థనకు వచ్చిన కాడించే ఎప్పుడు లేని బాధలు కూడా వచ్చి కూర్చుంటాయి, నీకు ఎప్పుడు లేని అనారోగ్యాలు కూడా కొన్నిసార్లు వచ్చి కూర్చుంటాయి, కొన్నిసార్లు ఎప్పుడు రాని నిందలు అవమానాలు కూడా వచ్చి కూర్చుంటాయి. కొన్నిసార్లు ఆఖరికి వీళ్ళు కొన్నిసార్లు డిసైడ్ అయిపోతాం ఏంటంటే, అసలు మేము ప్రార్థనలోకి దిగినాకే ఏమొచ్చి పడినాయి, మాకు శ్రమలు అనేది మాకు వచ్చినాయి అన్నారు. ప్రార్థన రానప్పుడు మాకు లేవే, హాయిగా ఉన్నామే అనుకోండు. ఎప్పుడైనా సేవల పుట్టను కెలిగితేనే సేవలు కుడతాయమన్నా, అంతేనా కదా? పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందండి సేవ. అట్టాగే మనం కూడా సేవల పుట్టలాగా ఉన్న దుష్టుడిని, అపవాదిని ఏం చేస్తున్నామంటే వాడిని బంధిస్తున్నాం. ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? మనం బంధిస్తాం. ఎందుకంటే వాడు మన నాశనం చేయాలని, మన నరకాన్ని తీసుకెళ్లాలని, వాడు ఎప్పుడూ కూడా మనల్ని ఎదక్కోకుండా నానా రకాలైన శోధనల చేత మనం ఏం చేస్తాడు? నిన్నెప్పుడు కూడా అణిచేయట చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటం మీరు పిలవబడ్డారని దేవుడు అంటున్నాడు. మరి ఆశీర్వాదం కావాలంటే ఊరికనే ఆశీర్వాదాలు ఇచ్చేస్తాయా? మరి బలవంతుని బంధించాలి కదా. మరి బలవంతుని బంధించాలి, ఆడూరుకుంటాడా? ఇన్నాళ్ళు అసలుగా నన్ను సేవించావు, ఇన్నాళ్ళు నన్ను ఆరాధించావు, ఇన్నాళ్ళు అసలుగా నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మళ్ళీ నువ్వు? అంటే చర్చికి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇక వాడికి ఏంటి కోపం, వాడికి మంట. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాడికి ఎలా ఉంటుందంటే, నిజ దేవుడి దగ్గర రానికోకుండా వాడికి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా నిన్ను నష్టపరచడానికి వాడు శతవేదాల ప్రయత్నం చేస్తాడు. నిజమే. ఎందుకంటే మనము పోరాడేది శరీరులతో కాదంట. వాక్యం ఏముంది? మనం పోరాడేది శరీరులు కాదంట. ఎవరితో మరి మనం పోరాటం అంతా? తోడుకోళ్ళతోట, అత్తగారితోట, వాళ్ళతో కాదండి. మన పోరాటం అత్తగారితో కాదు, తోడుగోళ్లతో కూడా అంతకన్నా కాదు. మన పోరాటం అంతా ఎవరితో అంటే అపవాదిని ఎదిరించడానికి, వాడితోనే మనకు పోరాటం. మరి వాడిని ఎలా పోరాడతావు అంటే నీ మోకాళ్ళ కింద శీఘ్రముగా వాడిని చేత దొక్కిస్తావు. అందుకని ప్రార్థన చేయటానికి అవకాశం నీకు దొరకనివ్వడాడు అపవాది. లెంట్ సీజన్లో కొంచెం 2 గంటలు ప్రార్థన చేసుకుందామని మనం అనుకున్నాం అనుకో, అదే టైంకి ఏదో పనులు వచ్చి పడతాయి మనకు. ఇవాళ కాకపోతే చాలా రోజులు ఉంది కమ్మా. ఎన్ని రోజులు ఉంది? చాలా రోజులు ఉంది, 10 రోజులు.
చూడండి, నిజమే. నిన్న అన్నం తిన్నాక ఈ పూట తినకపోతే ఏమైంది? నిజమే. ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటుందంటే, శరీరానికి ఆహారం ఎలా కోరుకుంటున్నారో ఆత్మకు ఆహారం కోరుకోవట్లా. చూడండి, ఆ దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. శరీరధారి అయ్యే దినాల్లో ఆయన మహారోధనతో కన్నీటితో 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సాతానుగాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? నీకు భలే ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళన్నిటిని ఏం చేయమన్నాడు? రొట్టెలు చేసుకు తినేసేయి. నువ్వంటే రా అవ్వా, నీ నోటితో ఏదంటే అది జరిగిపోతుందిగా. సచ్చినోళ్ళే బతుకుతున్నారు ఓ పక్కన. ఈ రాళ్ళని ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసి తినేసి అనగానే దేవుడు రొట్టెలుగా చేసాడా? దాని మాట అన్నాడా? చూడండి, ఎన్ని రకాలుగా వాడు శోధించాలో అన్ని రకాలుగా వాడు శోధిస్తున్నాడు. ఆఖరికి ఆయన్ని నాకొక్కసారి నువ్వు ఏం చేయమన్నాడు అంటే, దేవుణ్ణి కూడా వాడు ఎంతగా అడుగుతున్నాడో చూడండి. వాడు ప్రతి ఒక్కరిని శోధిస్తాడు, ఎవరిని వదలడు. ఈ పోరాటం ఎప్పుడు దాకో తెలుసా? ఎప్పుడు దాకా? నీ ఊపిరున్నంత వరకు. ఎప్పుడు వరకు? నీ ఊపిరున్నంత వరకు సాతానుతో నువ్వు పోరాడవలసిందే. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడం అపవాదికి ఇష్టం లేక అనేక మందిని ఏదో ఒక విధంగా వాడు నష్టపరచాలని, దేవునిలో ఎదక్కోకుండా చేయాలని, వాడు ప్రార్థనలో బలపడకూడదని వాడు చేయని ప్రయత్నం అంటూ వాడు లేదు. వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను నష్టపరచడమే వాడి ఉద్దేశం, నీ జీవితాన్ని పాడు చేయటమే వాడి ఉద్దేశం, నిన్ను ఆత్మీయంగా ఎదక్కోకుండా చేయటం వాడి ఉద్దేశం. అందుకని ప్రభు బలలో పాల్గొనమన్న 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా చూద్దాం 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 అన్నారు. మన ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే మరి అయినా కొంతమందికి ఏమన్నా ఇంకా ఆలోచన అవుతుందా? అయ్యో, నాకన్నా చిన్నవాళ్ళు బాప్తీసాలు తీసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, ప్రభు బలలో పాల్గొంటున్నారు, కనీసం నేను ఇలాగ వెళ్ళలేకపోతున్నానే, ఎందుకు నా మనసు వాటి మీద వెళ్తలేదు? ఎంతసేపు ఏదో భూ సంబంధమైన మనసు ఎందుకు నాకు అలా తిరుగుతుంది? ఓ కష్టపడుతున్నా శ్రమ పడుతున్నావు, ఏమి సంపాదించావు, ఏమి ఎత్తికెళ్తావు నాకు? నిజమే. కొంతమంది అంట వాడు కడిపే వారి దేవుడు అని ఉంది వాక్యం. ఏమంటంట వాళ్ళు ఎంతసేపు భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నా తప్ప దేవుని మన మనసు ఉంచట్లేదు. నిజమే. అందుకని వాళ్ళ గురించి ఇప్పుడును నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటాడు పౌలు గారు. మనము భూ సంబంధమైన వాటి కొరకు కాదు, మనం దేవుడు మనం పిలుచుకున్నది ఎందుకో తెలుసా? పరమందు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని రాజ్యమును మనం వెదికేవారుగా మనం అక్కడ ఉండే నిత్యజీవం పొందుకుంటానికి ఈ లోకంలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిజమే. లోకంలో చాలామందిగా గ్రహింపు లేకోకుండా చాలామంది ఎలా ఉంటారంటే, ఏదో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని అంటారు. అలా ఉండటానికి కాదంటండి. 1 పేతురు చూద్దాం, 3వ అధ్యాయం 18వ వచనం చదివిన ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది అక్కడ? దేవుని చిత్తం అలాగున్న ఎడల దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఇక్కడ మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఒక్కసారి కూడా శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డా అంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎందుకంటే దేవుని యొద్దకు నువ్వు రావాలంటే నీ పాపములు విడిచిపెట్టాల్సిందే. అందుకని మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే మన పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి ఆయనగా మాత్రమే అధికారం ఉంది. ఎవరికి ఉంది అధికారం? మన పాపాలు క్షమించడానికి యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మన పాపాలు పోవటానికి మనం ఎక్కడో మునిగితే పోదో, ఎక్కడో చెంపలేసుకున్నా పోదో, ఆవులకి అన్నం పెట్టినా పోదో, ఇంకొక ధర్మకార్యాలు చేసినా పోదు. లోకంలో మనుషులు తెలియక ఏదో చాలామంది అనుకుంటారు, ఏదో పేదవాళ్ళకి అన్నం పెడితే పోతుందను, లేదంటే పాపం పశువులకి ఏదో కొంచెం చేస్తే పోద్దను, మనుషులు ఏదో దాన ధర్మాలు చేస్తే పోతుంది అనుకుంటారు. లేదు లేదు లేదు. మన పాపములు ఎర్రనవైనా సరే అవి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభా నా పాపములకు నువ్వు మరణించావు, నా పాపముల కొరకే నువ్వు శిలువలో మరణించే ప్రాణత్యాగం చేసావు కాబట్టి ప్రభా నా పాపములు క్షమించగలిగింది నీ ఒక్కడవే అని ప్రభువును మాత్రమే మనం అడగాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, పాపములు క్షమించడానికంట మనిషి కుమారుడికి ఏం కలదో? అధికారం కలదు.
కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన దగ్గరికి మన పాపాల విషయం వెళ్ళాలి తప్ప అక్కడ ఆయనని అడక్కోకుండా నేనేదో ఎక్కడో మునిగి వచ్చాను, ఎక్కడో నేనేదో పుణ్యం చేసి వచ్చాను, ఎవడికో నేను ఆడికి బట్టలు కుట్టించాను అన్నాడు. అందుకని మీ నీతి క్రియలంట మురికి గుడ్డల వంటివి అన్నాడు. మనం ఎన్ని దాన ధర్మాలు చేయటం కాదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రభు దగ్గరకు మనం వచ్చి ప్రభు సన్నిధిలో మొదట మన హృదయాన్ని సరి చేసుకోవాలి. అందుకనే యేసు ప్రభు పిలిచిన వెంటనే పేతురు ఏంటి, మరి ఆంధ్రయ్య ఏంటి, యోహాన్ ఏంటి, యాకోబు ఏంటి, వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వలలు విడిచిపెట్టి యేసుని ఏం చేశారు, వాళ్ళు వెంబడించారు. నిజమే, ఎందుకంటే నా వెంబడి రండి ఏమన్నాడైనా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను. నా వెంబడి మీరు వస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో, ఎందుకంటే కొన్నిసార్లు అనుకోవచ్చు ప్రభువును వెంబడించడం అంటే, ప్రభు పాదాల దగ్గర రావటం అంటే, చాలామంది వెనక ముందు ఆడుతూ ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే మనం అంతగా నీతిగా ఉండాలంటే, మనం అప్పుడే ఎన్ని త్రాగుడు మానాలంటే కష్టం కదా, మనం అప్పుడే ఈ కోడి పందాలు వెళ్ళకూడదు అంటారు, మనం అప్పుడే ఈ లోకానుసారంగా మనం ఉండకూడదు అంటారు. మరి ఇంతగా మనం ఉండాలంటే మనకి ఆ భక్తి మనకి సరిపోదు. కాబట్టి మనం ఏదో దేవుడి అవకాశం ఉంటే సిలువ మీద దొంగకి కృప దొరికినట్టుగా హాస్పిటల్లో ఏమైనా దొరుకుద్దేమో అని చాలామంది ఏం చేస్తున్నారంటే రక్షణను వాయిదా వేస్తూ ఉన్నారు. కానీ పేతురు అలా చేయలేదే. పేతురు ఏం చేశాడు తెలుసా, వెంటనే విధేయత చూపించాడు. ఏం చేశాడు, మనకలా ఇన్ని బోధనల్లా, ఇన్ని ఆదివార ప్రసంగాలు ఎనలా చూడండి, దేవుడు మాటకు వెంటనే విధేయత చూపించాడండి. ఎందుకంటే దేవుడు నమ్మాడు, అతను దేవుని యొక్క కార్యాల విషయంలో అతను కొంత అవగాహన ఉంది కాబట్టి దేవుని వెంటనే, ప్రభువు పిలిచిన వెంటనే అతనికి లోబడ్డాడు. అందుకని దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు మండాడు, దేవుని కొరకు నిజంగా అతను మరణం వరకు నేను కూడా దేవుని కొరకు నిలబడాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకని పేతురు అంటాడు కదా, అయ్యా నీకోసం నేను సమస్తం విడిచిపెట్టాను అన్నాడు. ఏం చేశాడంట, సమస్తం విడిచిపెట్టేశాడు. అంటే ఆ దినాల్లో దేవుని కొరకు నిజంగా ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడ ఏం చేసి తెలుసా, కొంతమంది ఇళ్ళ పక్కన ఉండొచ్చు, రే ఆయన తింతురా, తాడు బొంగరం లేకుండా ఆయన తిరుగుతుంటే ఆయన అక్కడ మీరు తింతురా అనేవాళ్ళు ఉంటారు చెప్పండి సమాజంలో. ఆయనకి పెళ్లి పెట్టాకలు లేవు, మీరు పెళ్ళిళ్ళు అయినాయి, మీ భార్యలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మేము ఎట్ట బతుకుతారో బాబు ఆయన కల్లా తయ్యని బయలుదేరుతారు లేరా అనేవాళ్ళు ఉండరా. అనేక రకాలైన మనుషులు, అనేక రకాల శ్రమలో ఎన్నో, కొన్నిసార్లు కుటుంబంలోనే భార్యలే సహకరించరు కొన్నిసార్లు. నిజమే, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా వాళ్ళు ఎందుకు నిలబడ్డారు. నిజమేనండి, పౌలు గారు మాత్రమే కాదండి, ఈ పేతురు గారు, నిజంగా వీళ్ళందరూ కూడా ఆ దినాల్లో దేవుని కొరకు నిలబడినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేసే తెలుసా, 9 నెలలంట ఆయన్ని కట్టికి చీకట్లో ఉంచి, ఎన్ని నెలలు, 9 నెలలంట అసలు కట్టికి చీకట్లో ఉంచి నిలువున వాళ్ళకి కాళ్ళకి చేతులకు బేడిలేసి 9 నెలలు అలాంటి భయంకరమైన శిక్ష వేశారు. అంత మాత్రమే కాదు, ఆయనకి సిలువ మరణం వేశారు. అలాగే ఆయన సిలువ మరణం వేసేటప్పుడు ఏం తెలుసా, అయ్యా యేసు ప్రభువులాగా నిలువుగా నన్ను ఎయ్యొద్దు కానీ ఏమన్నా నన్ను తలకిందలుగా సిలువేయండి అన్నాడు. ఎందుకు ఆయన అంతగా తగ్గించినాడు, అయ్యా నా ప్రభువులాగా అలా నిలువుగా వేసుకుంటా కూడా నేను యోగ్యుడిని కాను, కానీ నన్ను సిలువేసేటప్పుడు ఎలా వేయాలి చేసా, ఎందుకు అసలు నన్ను తలకిందులుగా సిలువేసేయండి. వాళ్ళ జీవితంలో నిజంగా దేవుని కొరకు నిజంగా ఎంత ప్రేమ, ఎంత నిజంగా వాళ్ళకున్న మనసు, ఇవన్నీ గమనిస్తే కొండ మీద ప్రసంగంలో ప్రభు ఒక మాట చెప్పారు వాళ్ళకి. 5వ అధ్యాయం 11, 12 వచ్చిన చదువు ఒకసారి. యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, నా నిమిత్తము గనక జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించును, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీకు ఏమవుతుంది, మీకు ఫలము అధికమగు. ఎవరైనా నా కోసం గనక మిమ్మల్ని నిందించినా, హింసించినా, ఇంకా అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేం చేయమన్నాడు, బాధపడమన్నాడా, ధన్యతగా భావించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సంతోషిస్తారో పరలోకములో మీకు ఏమవుద్ది, ఫలం అనేది మీకు అధికమవుద్ది. ఆ మాటను బట్టి వాళ్ళు ఒకటి నిర్ణయించుకున్నారు, ప్రభా మేము మీకోసం నిలబడతామయ్యా, చావైనా బ్రతుకైనా ప్రభా నీకోసం మేము నిలబడతాం ప్రభా, ప్రభు కొరకు నన్ను అలాగ నిలువున సిలువేయట యోగ్యుడిని కాను, కానీ ఏం చేయమన్నాడు తెలుసా, నన్ను తలకిందులుగా నేను సిలువేయండి అన్నాడు. నిజమే,
తన మనసులో ఒకటే పౌలు వారు నిర్ణయించుకున్నాడు, నీ పరిచర్యను తుదా ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే, నీ పరిచర్యను తుదా ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు పౌలు వలె, బ్రతికితే క్రీస్తు కొరకయ్యా, చనిపోతే మేము. నీ అనాది ప్రణాళికలో యోగ్యతలే నా జీవితంలో ఒక్క చేప కూడా పడుకోకుండా, ఒక్కటి కూడా ఏవి పడుకోకుండా, రాత్రంతా ప్రయాసపడినా ఒక్కటి కూడా పడుకోకుండా వేదనతో ఉంటున్నప్పుడు, ఆ వలలు అలా దులుపుకుంటున్నప్పుడు వారి మధ్యకి వచ్చి వారితో మాట్లాడి పేతురు యొక్క నావను తీసుకుని దానిలోకి వెళ్ళి వాక్యం ప్రకటించి, పేతురు ఇప్పుడు నువ్వు వెళ్ళి చేపలు అవి లోతులోకి నడిపించి చేపలు ఏమంటే విస్తారమైన చేపలు ఎప్పుడైతే పడినాయో పేతురు ఏం చేశాడు సార్, ప్రభా నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా. నిజమేనయ్యా, నీ మాటలో ఎంత శక్తి ఉందయ్యా, నీ మాటలో ఎంత శక్తి ఉందయ్యా. రాత్రంతా ప్రయాసపడే ఒక్క చేప కూడా పడలేదు, కానీ నువ్వు చెప్పితే మేము వలల పిగిలిపోయిన చేపలు అన్ని చేపలు ఇచ్చావు ప్రభా. నీ మాటకి చేపలు లోపడుతున్నాయి ప్రభా, నీ మాటకి సముద్రం లోపడుతుంది ప్రభా. అయోగ్యుడిని అయ్యా, నన్ను నాలాంటి వాడిని కూడా నువ్వు పిలుచుకున్నావని పేతురు నిజంగా తను ఒక నిర్ణయించుకున్నాడు, నేను పాపాత్ముడయ్యా. నిజమే, ఎంత గొప్ప నిజంగా ఆయన ఒక నిర్ణయం తీసాడు తెలుసా, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు నేను శ్రమ పడాలి, దేవుని కొరకు ఏదైనా నా కుటుంబం ఏదైనా నా పరిస్థితులు ఏదైనా సరే ప్రభు కొరకు విడిచిపెట్టాలని దేవుని కొరకు ఎలాగ మండాడో ఆయన చూసిన వాళ్ళ అన్నయ్య ఆంధ్రేయ కూడా దేవుని కొరకు అలాగే నిలబడితే, ఆంధ్రేయని ఆఖరికి ఏం చేసి తెలుసా, ఆయన సిలువేసేటప్పుడు నేను తలకిందులో సిలువేయమంటే ఆయన ప్రత్యేకంగా ఏం కోరుకున్నాడు తెలుసా, నన్ను ఇంటూ ఆకారంలో సిలువేయమన్నాడు. ఎలా ఏమన్నాడు ఆయన, ఆంధ్రేయని ఇంటూ ఆకారంలో సిలువేయమన్నాడు. నిజమేనండి, ఒక్కొక్కళ్ళు అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు యాకోబు గారు, ఆయనకి ఏం చేసేది తెలుసా, చిరఛేదనం చేయబడింది. ఏం చేశారు ఆయన అంటే ఏంటి చెప్పండి, చిరఛేదనం అంటే మెడకాయ మీద తలకాయ కష్టం లేపేశారు అంతే, షార్ప్గా అంతే. అలా మౌనంగా ఏం చేసే అవకాశం లేదు, కదలకూడదు అంతే. అలాగే డ్రెస్ వేసాక వెంటనే ఇలా మెడకాయ మీద కష్టంగానే తలకాయ ఊడి కింద పడిపోయింది. దేవుని కొరకు చూడండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా చేశారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరంటే ఫిలిప్ గారు. ఆ ఫిలిప్ గారిని ఏం చేసేది తెలుసా, సిలువ వేశారు, రాళ్లతో కొట్టారు, వాళ్ళ మళ్ళీ ఆయనకి సిలువ వేసేదాకా చేశారు. ఆయన అత్తకే బత్తిమలో ఈయన ఉన్నాడు, ఆయన ఏం చేసేది తెలుసా, చర్మం బతికొండంగానే ఒలిచేశారు. ఎలాగంట, బతికొండంగానే చర్మం ఒలిచేసి అలాగూ ఆయన కూడా ఏం చేశారంటే చిరఛేదనం చేసి పారేశారు. చూడండి, కొంతమంది ఇలాగూ మనం చూస్తూ ఉంటుంటే దేవుని కొరకు ఎందుకు ఇంతగా ప్రేమించిన వాళ్ళు. యోహాన్ గారిని ఏం చేసేది తెలుసా, ఆ కాలంలో సలసలా కాగుతున్న పెద్ద నూనెలో బాండీలో తీసుకెళ్ళిపోయి ఆయన్ని బజ్జీ వేపినాడు వేపేద్దాం అనుకున్నారు. అంత ఒళ్ళు మండిపోయింది ఏంటో మరి ఆయన అంటే. ఆయన తీసుకెళ్ళిపోయి గబగబా తీసుకెళ్ళి ఆయన ఏం చేశారంటే సలసలా కాగే నూనెలో ఆడ పడైతే ఆ నూనె చల్లబడిపోయిందంట. అసలు వాళ్ళకి అర్థం కాల,
నూనె చల్లబడిపోవటం ఏంటి, మంటారిపోవటం ఏంటి, ఈయన పడితే ఈ ఐస్ గడ్డ ఏంటి అనుకుని వాళ్ళకి అనుమానం వచ్చి ఇక లాభం లేదని డొమిషన్ చక్రవర్తి ఏం చేసి అంటే పద్మాసు దీపంలో తీసుకెళ్ళి పడేద్దాం వీడిని ఖైదీగా అన్నారు. ఎక్కడంట? పద్మాసు దీపంలో తీసుకెళ్ళి ఇక వాడి జీవితంలో ఖైదీగా అక్కడ ఉంటే అక్కడున్న విష సర్పాలకి వీడితో ఏం కూడా మాట్లాడేవాళ్ళు ఎవరు లేక ఆ అడవిలో పడి చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేసి తెలుసా, నిన్ను కావాల్సిన స్థలానికి నేను తీసుకొచ్చేలే, నేను మాత్రం నేను విడిచిపెట్టనని చెప్పేసి ప్రకటన గ్రంథములో, ఎక్కడ మనకు బైబిల్ ఆఖరిలో ఉంది చూసారా, ప్రకటన గ్రంథములో మళ్ళా యేసు ప్రభు తిరిగి రానోయన్న రాకడను గురించి, ఆ రోజున జరగబోయే గుర్తుల గురించి అవన్నీ కూడా దేవుడు ఆ స్థలంలో ఆయన తీసుకొచ్చినప్పుడు అన్నీ కూడా ఆయనతో రాయించాడు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుతున్నాము, ఇవన్నీ కూడా ఎవరికి తెలియబడి అనుకున్నారు? ఆ పద్మాస దీపంలో ఉన్న యోహానికే దేవుడు ఇవన్నీ కూడా ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన అవన్నీ కూడా మన కోసం ఆ రోజుల్లో రాసి జరగబోయే విషయాలు మనకు తెలియటాని కోసం బైబిల్లో అంతకుముందున్న అధ్యాయాలన్నీ కూడా జరిగిపోయినాయి. అంతకుముందు ఇవన్నీ జరిగిపోయినాయి. జరగవలసిన విషయం ప్రకటన గ్రంథం ఉంది. ఈ జరగవలసిన విషయం అంతకుముందు ఎంత సత్యమో ఎంత యథార్థమో అది మనకి ఎంత సత్యం అనేది అర్థమవుతుందో ప్రకటన గ్రంథంలో కూడా దేవుని రాకడ అనేది కూడా అంత సత్యం. దానిని గురించి మనకు తెలియడానికి ప్రకటన గ్రంథాన్ని దేవుడు మన కోసం రాసి ఉంచాడు. చూడండి, అందుకని ఇంకొక ఆయన ఉన్నాడు మన దేశంలోకి వచ్చి చనిపోయిన పేరేంటి తెలుసా మీకు? తోమా గారు. ఆయన పేరేంది? డౌటింగ్ థామస్ గారు అంటారు ఆయన్ని. ఆయన తోమా గారు మన మద్రాసు ప్రాంతంలో వచ్చినప్పుడు ఆయన కూడా కొంతమంది మరి మద్రాసు మౌంట్ సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా ఆ ప్రాంతంలో, అక్కడ ఒక గుహలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన్ని బళ్ళెముతో కూడా పొడిచి చంపేశారంట. చూడండి, ఎందుకంటే యేసుప్రభు శిష్యుడైన ఒక తోమా గారు ఎక్కడికి వచ్చి చనిపోయాడు? మన దేశంలో చనిపోయాడు. ఇవన్నీ కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే దేవుని కొరకు వాళ్ళు శ్రమ పట్టడం నేర్చుకున్నారు. ఇందట మన వాక్యం మనం చదువుకున్నాం కదా, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అన్నాడు. అంటే క్రీస్తు ఎలాగైతే మన కొరకు శ్రమ పడ్డాడో మీరు ప్రభువును వెంబడించేటప్పుడు కూడా ఆ మనసు మీరు కలిగి ఉండండి. దేవుని కొరకు వచ్చినప్పుడు మాకు అన్ని కలిసి వస్తుందని ప్రార్థనకు రాబాకండి. చాలామంది యొక్క ఆలోచన ఏంటి తెలుసా, అన్నీ మేము ప్రయత్నాలు అయిపోయినాయి, యేసుప్రభు మతంలో కూడా దిగితే చెప్పండి మాకు కలిసి రావాలనుకుంటారు జనాలు. కలిసి వస్తుందని చెప్పట్లా బైబిల్లో. ఎవడైనా సరే నన్ను వెంబడించేటప్పుడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రభువును వెంబడించడం అంటే నువ్వు ఒక యథార్థమైన మార్గంలో వెళ్ళటానికి మాత్రమే నువ్వు సిద్ధపడి రావాలా. అటు ఇటు ఊగిసలాడతా 4 గంతులు ఇటు చిందులు వేసుకుంటా ఉండేవాడికి ప్రార్థన అవసరం లేదు. అవసరంలా. లోకంలో శుభ్రంగా ఎంజాయ్ చేసుకోవచ్చు, తాగి తందనాలాడవచ్చు, ఎప్పుడు గుట్టుకుమంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నరకానికి రెడీగా ఉన్నారు. అలా ఉండటానికి కాదు మా దేవుడు మనం పిలిచింది. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే ఆయన మన అతిక్రమ క్రియలు పరచబట్టి ఆయన మన గాయపరచబడ్డాడు. అంటే మనము పొందవలసిన శిక్షను ఆయన అనుభవించి మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. కాబట్టి ఈ మరణములో నుండి మనం ఎక్కడికి విడిపించాలండి? ఆయన ఇప్పుడు జీవములోనికి మనం విడిపించాలని, ఆ జీవములోకి వెళ్ళాలంటే యేసుప్రభువే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యం. కాబట్టి ఆయన రాజ్యములో మనమందరం అర్హత సంపాదించాలంటే మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా మనము కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో కూడా ఎలా ఉండాలి? మనం కూడా దేవుని కొరకు ఏదైనా ఎవరు ఎన్నన్నా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వచ్చే పోరాటాలన్నింటిలో కూడా నిలబడటానికి శక్తిమంతులగునట్లుగా సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఆ ప్రార్థన అనేది అనుభవంలోకి మనము వెళ్ళాలి. చూడండి, అందుకని 2 తిమోతిలో ఒక మాట ఈయన చెప్తున్నాడు పౌలు గారు. తిమోతితో ఏమంటున్నాడు మాట చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం చదువున్నాను ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదువున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ ఏమంటారంటే హింసలు పొందుతారు. వాక్యంలో ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు సద్భక్తితో
బ్రతుకును ఉద్దేశించు కొందరు అనడా? అందరూ. ఎవరైతే క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళు హింస అంట. ఏంటిది? నేను చెప్పిన మాట కాదు, పౌలు గారే చెప్తున్న మాట. దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు నీకు ఎన్ని రకాలైన పోట్లు వస్తాయో, ఎన్ని రకాలైన నిందలు వస్తాయో, ఎన్ని రకాలైన శోధనలు వస్తాయో. ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే మార్గము అది ఆశీర్వాదకరమైన మార్గము. నువ్వు వెళ్ళే ఆ నిత్య జీవము నీకు తరతరాలు ఉండే ఆ నిత్య జీవం అది. కాబట్టి ఆ శాశ్వతమైన ఆరాజ్యములో నువ్వు ఉండకుండా ఉండాలంటే ఈ లోకములో హింసలేంటి భయంకరమైనవి. అందుకన్నాడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా ఏమంటారంటే హింసలు పొందుతారు. నిజమేనండి. అందుకని హెబ్రీ పత్రికలో కూడా ఎందుకు వాళ్ళంత హింసలు అనుభవించారో చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 36, 38 చదివినాను ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36, 38. చూసారా? వీళ్ళని ఏమన్నా అంటే ఇక్కడ విశ్వాస వీరులు అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళ పేరు ఏంటంట అంటే ఇన్ని శోధనలు వచ్చినా వాళ్ళు ఎలాగంటారంటే వాళ్ళు కొరడా దెబ్బలు, తిరస్కారాలు, బంధకాలు, ఖైదు అనిపించారు, రాళ్లతో కొట్టబడ్డారంట, రంపములతో కోయబడ్డారంట, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ స్వరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే దేవుని కొరకు వాళ్ళు ఎలాగున్నారంటే ఏదైనా సరే. అవునండి. అందుకని ఒక అన్నాడు, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు, నీదు పాదముల చెంత నేర్చుకొందును, మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా, మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు, నీదు అబ్రముల చెంద నేర్చుకొందును, పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి, పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి, నా ప్రేమతో నీ కోసం జీవింతును, లోపంబోలేని ప్రేమతో నీ కోసం జీవింతును, నీ కోసం జీవింతును, నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదు, నీదు పాదముల చెంత నేర్చుకొందును, పవిత్ర పరచుకొందును, అర్పించుకొందును, పవిత్ర పరచుకొందును, అర్పించుకొందును, కష్టాలు శ్రమలు రేగినా నిన్ను వీడి పోనయ్యా,
శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వెంబడించేదా నీ కాడి పోయుదు, నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవో యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవో యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి పోయుదు. కష్టాలు శ్రమలు రేగిన భక్తుడు తెలుసా, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను. ఎందుకు ఆయన అంటే అంత పిచ్చి తెలుసా ఆయనకి? నిజమే, నిజంగా లోకములోనూ పాపములను అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవుడు ప్రేమించి వాళ్ళని మార్చుకుని రక్షణ పొందినాక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే లాభం. నిజమేనండి. ఇంగ్లాండ్ దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒక గొప్ప దైవజనుడు, పేరేంటైంది డేవిడ్ లివింగ్స్టన్. నిజంగా ఆయన ఇప్పుడు కాదు, ఇంచుమించు 150 సంవత్సరాల పైన 1841లో అలాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. డాక్టర్గా అయినాక ఆఫ్రికా దేశానికి, అంటే ఆ దినాల్లో చీకటి ఖండంగా పిలిచేవాడు ఆఫ్రికా ఖండాన్ని. ఏ ఖండం అదే? చీకటి ఖండం అంటే మనుషులను తినే మనుషులు, జంతువులు కాదు, మనుషులు తినే మనుషులు. అలాంటి మనుషులు తినే నరమాంస భక్షులకు మధ్యకు పరిచర్య చేయాలని దేవుడు ఆయన మనసులో ప్రేరేపించాడు. ఎవరు ప్రేరేపించారు? దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే సప్త సముద్రాలు ఈదటాగానే వెళ్తాడు. అవునా? దేవుడు కనుక నిన్ను ప్రేరేపించకపోతే ప్రార్థనగా టైం అయిపోతున్నా, పాటలు అయిపోతున్నా, నువ్వు కదలలేవు అంటే ఏంటి తెలుసా? నీలో దేవుని యొక్క రియాక్షన్ లేదు. అంటే కొన్నిసార్లు మనలో కూడా దేవుడు ప్రేరేపిస్తే తప్ప కొంతమంది దేవునిలో వాళ్ళు నిలబడలేరు. ఆయనకి ఎలాంటి మనసో తెలుసా? అలాంటి మనుషులను కూడా మార్చాలి. ఆఫ్రికా ఖండము చీకటి ఖండంగా ఉన్న ప్రాంతంలో కూడా సువార్త వెళ్ళాలని దేవుడు ఆయన హృదయంలో ఇచ్చిన భారాన్ని బట్టి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి, వాళ్ళ బంధువులు ఏంటి, అలా అంతతో అలాంటి ప్రదేశానికి వెళ్ళటం ఎందుకు నువ్వు అంటే ఆయన వినలేదు. దేవుని కోసం తను ఏదైనా చేయటానికి నిర్ణయించుకున్నాడు. దేవుని కొరకు శ్రమ పడాలా. ఎందుకంటే మన వాక్య భాగంలో చదువుకున్నట్టుగా మన ప్రభు ఎలాగైతే మన కొరకు శ్రమ పడ్డాడో మనము కూడా అట్టి మనసును ఆయుధముగా ఏం చేయమన్నాడు? ఆయన ధరించుకున్నాడు. వాక్యం నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండాలి తప్ప సౌఖ్యాన్ని కొరకు నేనేదో భూలోకంలో ఏదో ఆనందించాలని కాదు. దేవుని కొరకు ఆయన నిజంగా అలాంటి ప్రాంతానికి వెళితే భాష రాదు. భాష రాని ప్రదేశంలోకి ఆయన వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనుషులు వచ్చి, ఈయన అప్పుడు దాకా మన నల్లోళ్ళ తిన్నాము, ఈ తెల్లతోలు బాగుంటుందేమని చెప్పేసి తెల్లోని బట్టుకు తినేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయుధాలు వేసుకుని మొత్తానికి వచ్చేసి ఆయన చుట్టూ మూగేసి వెలికి అక్కడ తెలియకోకుండానే ఒకలాంటి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఎవడకాడే కింద పడిపోతే ఈయనలో ఏదో శక్తి ఉంది, ఈయనే దేవుడు అంటాం మొదలెట్టారు వాళ్ళు. అంటే అప్పుడు దాకా వాళ్ళు అనుకున్నారు వాళ్ళని తిన్నట్టుగా వీళ్ళని తిన్నట్టుగా ఈయన కూడా తినేద్దాం అనుకుంటే ఆయన దగ్గరికి వెళితే కరెంట్ షాక్ కొట్టేసి నిజంగా ఆ ప్రభావానికి వాళ్ళు కింద పడిపోయిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయన మనిషి కాదురా, ఏదో మన కొండ దేవరలు అంటే ఒక దేవర అన్నట్టుగా దేవుడు అనుకుని ఆయన ఎట్టగొట్ట కలుసుకుని ఒక వ్యక్తి మాత్రానికి ఆయన దగ్గరికి ధైర్యం చేసి ఒక వ్యక్తి రక్షణ పొందాడు. అంటే దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఒక మార్గాన్ని సరళం చేశాడు. మరి భాష రాని ప్రాంతానికి వెళ్ళాలంటే మరి భాష వచ్చినట్టు ఉండాలి కదా. మరి ఇలాంటి వాడి ద్వారా అక్కడ పరిచర్య చేయటానికి అక్కడ వెళతా ఉంటుంటే ఇన్ని రకాలైన శోధనలో ఒక రోజున మరి సింహమో మరి చిరతపూలో కానీ మొత్తానికి ఆయన్ని అక్కడ రాత్రులు కావలిగా ఉండాలి. మరి ఆ అడవి ప్రాంతంలో ఉంటున్నప్పుడు కొంతమంది నిద్రపోయినా కొంతమంది మెలకుగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన సింహం పులి వచ్చి ఆయన ఎడమ భుజాన్ని ఒక పంజా వేసింది అంతే. అలా పంజా వేయటమే కండ అలా ఊడొచ్చేసింది అంతే. ఆ దెబ్బతో గూడు జారిపోయింది అది. ఇక ఆయన డాక్టర్ కాబట్టి ఏదో పాపం దానికి ఆయింట్మెంట్ రాసుకుని ఏదో అక్కడ ఆకులు రాసుకుని ఏదో మొత్తానికి ప్రాణం అయితే బతికింది, కానీ ఏమైపోయింది? గూడంతా కూడా
జారిపోయి ఈ చెయ్యి సరైన పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పోనీ అలాగే బాధపడతా ప్రభు కొరకు వెళదామని వెళ్తూ ఉంటుండే కాళ్ళలో భయంకరమైన ముళ్ళు గుచ్చుకుంది. ఆహా ముళ్ళు గుచ్చుకుంటమే స్పర్శ కూడా ఆగిపోయింది కాల్లో. ఆ అరణ్యంలోనే పాపం దేవుని కొరకు అలా వెళ్తూ ఉంటుంటే ఒక కొమ్మని ఇట్లా బలంగా ఉంచి కిందకి వెళ్దామంటే అదేంటో లేచిపోయి చిటిక్కుని కంటు పొడుచుకుంది. ఒక ముళ్ళు వెళ్ళిపోయి కంట గుడ్డు పొడుచుకుంటే ఆ బలంతాన ఆ ముళ్ళు ఇట్ట లాగితే దాంతో నుంచి మొత్తం ఫ్లూయిడ్ అంతా వచ్చేసింది. ఒక కన్ను కూడా పోగొట్టుకున్నాడు. ఒక ఎడం భుజం పనిచేయటం మానేసింది. కాలు స్పర్శ ఆగిపోయింది. కన్ను కూడా పోయింది. కొన్నిసార్లు ఆయన పరిస్థితిని చూసి అసలుకి దేవుడు నన్ను పిలిచాడా లేకపోతే ఏంటి ఈ పరిస్థితులు అనుకుంటా మనలాంటి వాళ్ళతో ఆలోచిస్తామేమో, కానీ ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, దేవుని కొరకు నేను బ్రతకాలి, ఇలాంటి ప్రజల మధ్య సువార్త నేను ప్రకటించాలని చెప్పేసి ఆ ప్రాంతంలో వెళ్ళి నిజంగా అక్కడికి వెళ్ళి ఆ బురదలో కూడా ఎలాంటి పరిస్థితి అయినా సరే వెళ్ళిపోయి నిజంగా కొన్నిసార్లు ఆయన మధ్యలో ఒకసారి వెళ్తే వాళ్ళ భార్య గుర్తుపట్టలేదంట. తెల్లడు కదా ఆఖరి నల్లోళ్ళ కలిసిపోయి నల్ల రంగు ట్యాన్ అంతా వచ్చేసి మొత్తం అలాగా అయిపోయింది. మళ్ళీ మనవాడు ఏం చేశాడు, పుష్ప టైపులో నడుస్తున్నాడు అట, గుడి జారేసాడు ఒక పక్క నుంచి. అసలు మా ఆయన కాదు అన్నట్టుగా అనుమానం వచ్చేసింది. మెడ పక్కకి వెళ్ళిపోతుంది, కన్ను పక్కకి వెళ్ళిపోతుంది, మా ఆయన కాదని 100 సార్లు గిల్లి చూసుకుంటే నేనేనే అన్నాడు. ఏంటయ్యా నీ పరిస్థితి, ఏంటయ్యా ఎట్టయిపోయింది ఏంటయ్యా అని అలా ఆవిడ పాపం చాలా బాధపడి పాపం ఆమె కూడా వస్తే ఆమె అక్కడ దోమ కుట్టి ఆమె చచ్చిపోయింది. చూడండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు. చూడండి దేవుని కొరకు వాళ్ళు నిజంగా ఎంత ప్రయాసపడ్డారు. నిజంగా మనం చేసే భక్తి నిజమైన భక్తి అని అంటారా? నిజంగా మనం శ్రమ పడుతున్నామో చెప్పండి. నిజంగా మనం చేసే భక్తి అసలు భక్తే కాదండి. చెమట కూడా పట్టుకోకుండా దేవుడు కూర్చోబెట్టి వాక్యం వినిపిస్తున్నాడే, అసలు మనం చేసేది భక్తి అని అంటారు నిజంగా? చూడండి ఆ దినాల్లో వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు తెలుసా? 2500 కిలోమీటర్లు అంట ఆయన కాలినడక మీద నడిచాడంట. 2500 కిలోమీటర్లు కాలినడక నడిచి ఆ ఆఫ్రికా దేశంలో 13 దేశాలకి అంట సువార్తను అందించాడంట. హల్లెలూయా. చూడండి 2500 కిలోమీటర్లు కాలి నడకన ఎలా నడవగలిగాడు ఆయన ఆయన పరిచర్యలో మామూలుగా లేదు పరిచర్య. ఆయన ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్నివ దిగొచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా నిండు వృద్ధాప్యంలో కూడా ఆయన చేస్తున్న ప్రార్థన బట్టి ఒక రోజున వాళ్ళందరూ చూస్తూ ఉంటుంటే అసలు ఆయన ఉన్న ఆ గుడిసంతా కాలిపోతున్నట్టుగా కనపడిందంట. పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదనేది మోసే పొదలాగా అది కాలిపోకోకుండా మంట అలా ఉంటున్నప్పుడు అంట ప్రజలందరూ వచ్చి మంటలు మండిపోతున్నామో ఆరుపుదాం అనుకుని వస్తే అది ఏం జరుగుతుంది అక్కడ? అది నిజమైన మంట కాదంట, మంటలాగా ఉందంట. కానీ ఆ మంట దగ్గరకు వీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో దగ్గరకు వెళ్ళినప్పుడు చూస్తే ఒకటి ఆశ్చర్యం, ఆ మంట ఆరిపోయిన తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే ఆయన ప్రార్థన చేస్తాను అలా ఒరిగైపోయాడంట. అయ్యా దైవజనుడా చూడండి, డేవిడ్ లివింగ్స్టన్ గారు లేపుతుంటా ఉంటుంటే ఆయన అలాగే పక్కన అలా వాలిపోయాడంట. అనిపించింది వాళ్ళకి, ఓహో నా దైవజనుడి కొరకు ఏలియా కొరకు అగ్ని రథాలు వచ్చినట్టుగా దైవజనుడి కోసం ఏమి వచ్చి ఉంటే అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయేమో. ఎందుకంటే ఆయన చేసిన పరిచర్యను బట్టి ఆ పరిచర్యలో నిజంగా దేవుని కొరకు అలా మండినప్పుడు నిజంగా ఎంతమందో తెలుసా? ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిచర్య కారణం ఎవరో తెలుసా? ఆ దినమందు డేవిడ్ లివింగ్స్టన్ గారు అలాంటి మనుషుల మధ్యలో నరమాంస పక్షుల మధ్యలోకి వెళ్ళి చేసిన పరిచర్య బట్టి తర్వాత అనేక మంది కూడా మరి గొప్ప గొప్ప దైవజనులు వెళితే మరి గొప్ప పరిచర్య లక్షల మంది ప్రజలు వస్తారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఆ రోజున ఇచ్చిన మార్గాన్ని, ఆ రోజు దేవుడు చూపిన ద్వారం అది. ఆ రోజు అనుకున్నారంట, అయ్యా ఆయన మా మధ్య ఉన్నాడు, మా మధ్య పరిచర్య చేశాడు, మా మధ్య ఆయన బాడీ ఉండాలని మేము మాత్రం ఇవ్వమన్నారండి. ఇంగ్లాండ్ దేశానికి మేము ఇవ్వమయ్యా, ఆయన మా కోసం ఎంత నిజంగా మేము మనుషులు తినేవాళ్ళం అయ్యా. అలాంటి మనుషులను ఇవాళ మనుషులుగా చేసి మమ్మల్ని ఇవాళ దేవుని ఆరాధించేటట్టుగా దేవుని గణపరిచేటట్టుగా దేవుడు మమ్మల్ని ఈ పరిచయంలో మమ్మల్ని నిలబెట్టుకున్నాడయ్యా. ఇలాంటి మొండి మనుషుల్ని రాతి మనుషుల్ని మమ్మల్ని మార్చిన దేవుడయ్యా ఈయన బాడీ మా మధ్యలో ఉండాలని చెప్పేసి వాళ్ళు బలవంతంగా అడిగితే లేదయ్యా మా ఇంగ్లాండ్ దేశానికి ఆయన తీసుకెళ్లాల్సిందంటే ఒక ఆయన అన్నంట సరేనయ్యా అని చెప్పేసి ఒక ఆయన ఇంత బారు కత్తి తీసుకొచ్చంట ఆయన గుండెకాయని ఏం చేసంట కసకస కోసేసి ఈ గుండెకాయ మాకు ఇవ్వండియ్యా, ఎందుకంటే ఆయన గుండెప్పుడు కూడా
మా ఆఫ్రికా ప్రజల కొరకే కొట్టుకుందయ్యా. ఆయన గుండె ఎప్పుడు కూడా మా ఆఫ్రికా ప్రజలు కొట్టుకుందయ్యా అని చెప్పేసి ఆ గుండెకాయ మాకు ఇచ్చేయండి, బాడీని మీరు తీసుకెళ్ళిపోండి. ఆ గుండెని మాత్రం వాళ్ళు భద్రపరుచుకున్నారంట. మిగతా బాడీ అంతా ఇంగ్లాండ్ దేశాన్ని పంపించారంట. చూడండి, ఎందుకో తెలుసా, మా కొరకు ఆయన గుండె మండింది. మాలాంటి వారి కొరకు శ్రమ పడ్డాడు, మాలాంటి వరకు ఎంతో ప్రార్థన చేశాడు ఆయన. ఇలాంటి గొప్ప దైవజనుడు మా మధ్యకి రావటం అది మా గొప్ప ధన్యత. నిజమే, దేవుని కొరకు వాళ్ళకు ఉన్న తపన లక్షల మంది ప్రజలు. ఈ రోజున మనము ఆఫ్రికా దేశంలో చూస్తే ఎంత గొప్ప పరిచయం జరుగుతుందో దానికి కారణం ఏంటో తెలుసా? ఆ దినమందు డేవిడ్ లివింగ్స్టన్ గారే ద్వారం తెరిచాడు. మరి అలాంటి నిజంగా దేవుని కొరకు శ్రమ పడాలన్న మనసు ఈ రోజున ఎక్కడన్నా కనపడుతుందా? ఎవరి కాళ్ళకి నా అప్పులు పోవాలి, నా బాధలు పోవాలి, నా రోగం పోవాలి, ఇదే తప్ప ప్రభు నన్ను విడిపించాడు, ప్రభు నన్ను రక్షించుకున్నాడే, ప్రభు కొరకు నేనేం చేశాను, నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, నా ప్రభు కొరకు ఏం చేశాను, నేను ఒక్క ఆత్మనన్ను నేను తీసుకురాగలిగానా, నేను పనిచేస్తున్న స్థలంలో నుంచి కొంతమంది నన్ను దేవుని నడిపించగలిగానా, నా పొలంలో పనిచేస్తున్న వాళ్ళతో కలిసి నేను ఒక్కళ్ళకన్నా నేను నా సువార్తను చెప్పగలిగిన మెట్లో నేను ఉన్నానా, నా అన్నదమ్ములకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా? ఈ రోజున మనం పరీక్షించుకోవాలి. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు నేను చెప్పేది. ఏం చూపించు 150 1841 అంటే చూడండి. అలాంటి దినాల్లో, ఆ దినాల్లో సౌఖ్యాలు లేని దినాల్లోనే దేవుని కొరకు వాళ్ళు ఎంతగా మండారో చూడండి. నిజంగా దేవుని కొరకు వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితేనే, యేసయ్యా నీ రక్తమోతే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నిజమేనండి, దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఆయన పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి, ఆయన ఎవరైతే పిలుచుకున్నాడో ఆయన శిష్యులందరూ కూడా ఎవ్వరూ కూడా నేనేదో బ్రతకాలా, నేనేదో చేయాల మనసు ఒక్కళ్ళో లేదు. దేవుని కొరకు హతసాక్షులు అవటాకే, దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికే వాళ్ళు సిద్ధపడ్డారు తప్ప ఎవరు కూడా ఏదో ప్రాణాలు కాపాడుకునే మనసు వాళ్ళలో లేదండి. నిజమే, ఎందుకంటే క్రీస్తు మన కొరకు ఎలాగైతే శ్రమ పడ్డాడో మనము కూడా ఏం చేయాలి తెలుసా? అట్టి మనసును ఆయుధముగా మనము ధరించుకోవాలి. అందుకని ఈ లోకంలో ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు సిరులై వారిని ఎదిరించుడి.
చాలు తల్లి. చూడండి ఇక్కడ, లోకమందున మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చును ఎరిగి విశ్వాసమందు సిరులై వాణిని ఎదిరించుడి అన్నాడు. వాణిని అంటే కొంచెం పైకి వెళితే అక్కడ ఏముందంటే మీ విరోధి అయిన అపవాది అని ఉంది. ఎవడాడు? మీ విరోధి అయిన అపవాది. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థనలో శ్రమ పడకోకుండా, ఈ లోకములో ఎవడైతే నాకెందుకండి అన్న మనసు మనలో లేకోకుండా, చాలామంది నాడు ఏం చేస్తారంటే, ఏదోలే వాళ్ళకట్ట జరిగిపోయింది, నువ్వెందుకు బాధపడతాం, నువ్వెందుకు అనవసరంగా పొద్దున్నే లేచి ప్రార్థన చేయటం, వీళ్ళకి పని పాట ఉండదు, వాళ్ళ మొగుళ్ళు ఎవరు పట్టించుకోరు, వీళ్ళు తయ్యని బయలుదేరి ప్రార్థనకు వచ్చేస్తారు. నీకంటే 100 మంది పిల్లలు ఉన్నారు, నీకు ఎంత పెద్ద సంసారం ఇది, మరి ఎలా వస్తామో మరి ఎన్ని ఓరిసి ఎన్ని తీయాలంటే ఎంత టైం పడుతున్నా, వాళ్ళకంటే పని పాట ఉండదు, వాళ్ళు వెళ్ళిపోతారు ప్రార్థనకి. చూడండి, మరి మనం ఎంతో గెజిట్ ఆఫీసర్లాగా మనం ఇంట్లో రకరకాల 100 పనులు ఉన్నట్టుగా అపవాది ఏం చేస్తాడంటే ప్రార్థనకు మాత్రం నిన్ను మాత్రం మోకాళ్ళు వేయనివ్వడు. చూడండి, నిజంగా. ఎందుకంటే దేవుని సన్నిధుల్లో నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం నువ్వు సంపాదించుకుంటున్నావు. నీకు కలిగిన వాటి చుట్టూ కూడా ఒక కంచె వేసుకుంటున్నావు. యోబు తన కలిగిన వాటి చుట్టూ కూడా నిత్యం ఎలా కంచె వేసుకున్నాడో ప్రార్థన ప్రాకారం అనేది నువ్వు వేసుకుంటావు. అందుకని పైన ఏం రాయబడిందంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించిన సింహలి వాడు తిరుగుతున్నాడు. ఎవరిని లేపేద్దామా, ఏదో టైం వస్తే చాలు అక్కడ ఆటో ఇటు తిప్పేద్దాం, అటు పడేద్దాం, అవసరమైతే చెరువులో పడేద్దాం, కళ్ళ పడేద్దాం చూస్తున్నాడు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎన్నిసార్లు మన క్షేమాన్ని ఇస్తున్నాడు, మన బిడ్డలకు ఎంత కాపుదలు ఇస్తున్నాడు. రోజు పనులకి వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు ఎంత కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనము ప్రభు చెప్పారు, ఒక్క గడి అయినా కూడా మేల్కొని మీరు ప్రార్థన చేయలేరా? ప్రభు అంటారు, అమ్మలారా నా కోసం కాదమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఎవరు అన్నాడు. మనం ప్రార్థించే క్రైస్తవులు ఉండాలండి. మనకు ఎన్ని పనులన్నా ఉండేవండి. ఒకటి, మనము దేవుని పాదాల దగ్గర మనము గడిపిన ప్రతి క్షణము కూడా, నువ్వు ఏటీఎంలో బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టే. బ్యాంకులో డబ్బులు ఉంటే ఏటీఎం కార్డు ఎత్తుకెళ్తే ఎన్నిసార్లు లాగేసుకోవచ్చు. అట్లాగే ఆ ప్రార్థన, అందుకని ఏదైనా వ్యర్థం అవుద్దని, కానీ ప్రార్థన మాత్రం, అందుకని ప్రార్థనలో ఎదగకోకుండా వాడు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా నువ్వు వాడిని ఎదిరించాలి. నేను ప్రార్థనలో ఎదుగుతా, దేవునిలో బలపడతా, దేవుని కార్యాలని చూస్తా. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా బిడ్డల క్షేమం కొరకు, నా ఆరోగ్యం కోసం, నా పరిస్థితుల కోసం, నేను నిత్య రాజ్యంలో వెళ్ళడం కోసం ప్రభా నీ కోసం నిలబడే శక్తి నాకు, బలం నాకు దయచేయి. ఈ లోకంలో అనేక మంది ప్రభా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. అందుకని వాళ్ళ గురించి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మన ఆవరించినందున, ఎంత గొప్ప సాక్షి అంటే హతసాక్షుల సమూహము. మన ముందు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులైపోయారో. ఎన్నో నిజంగా కొంతమంది హతసాక్షుల జీవితాలు చూస్తే దేవుని కొరకు ఎన్ని నిందలు అనుభవించారు, ఎన్ని చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు మగ్గిపోయారో. కొంతమంది దేవుని కొరకు ఎన్ని చిత్రహింసలు అనుభవించారు. సత్యం కోసం చిత్రహింసలో, సత్యాన్వేషణ, చాలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి, చదవండి. ఎందుకంటే మన ముందు ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. నిజమే, అలాంటి మనసు, అలాంటి దేవుని కొరకు శ్రమపడే అని అలాంటి స్వభావం మనం కలిగినప్పుడు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే అంటున్నాడు ఇక్కడ, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంట, పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి కొంచెము కాలమే శ్రమలు. ఈ కొంచెము కాలము, ఈ యొక్క శ్రమలను మనము నిలబడాలా. ఎందుకంటే ఆ వేదనకరమైన స్థలంలోకి మనం వెళ్ళకూడదంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కాదు. కొంతకాలం ఏదో శ్రమ ఉండొచ్చు, దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా నాకు ఇలా ప్రార్థనకి వెళ్ళింది, నాకు ఎలా ఉందో అలా ఉందని మనం ఎప్పుడు కోదు. నీవు దాన్ని ఎదిరించాలా. ప్రభా బ్రతికితే నీ కోసం, చావు అయితే లాభమని నీ బిడ్డలు ఎలాగే నీ కొరకు బ్రతికాడు, ఎలా శ్రమలు అనిపించారు, నా చేయి కూడా పట్టుకుని నడిపించు ప్రభా. నన్ను ఎక్కడా కూడా నీకు దూరం అయిపోయినదయ్యా, నీ సన్ని నేను ఎక్కడ పోగొట్టుకునేదయ్యా. ఏది నాకు శ్రమ పంపినా అది నాకు మంచి కొరకే పంపుతావు ప్రభా. నన్ను ఒకవేళ నాకు ఏదైనా సమస్య పెట్టావంటే అది నన్ను ఇంకనూ లోతులో నడిపించడానికే ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు ఈ లోకంలో నిన్ను ఆశీర్వాదం చేస్తాడు. అలాగే దేవుడిచ్చే నిత్య జీవనం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అలాంటి స్వాస్థ్యం మనం పొందాలంటే ప్రభు అంటున్నారు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఏం చేయమన్నాడు, ఆయుధముగా ధరించుకోవాలి. కాబట్టి పేతురు గారు ఎంత అనుభవంతో చెప్పాడో మనము కూడా అలాంటి మనసు కలిగి అలాంటి శ్రమల కొరకు నిలబడితే దేవుడు తప్పుకోకుండా రేపొద్దున వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు,
ఎవరంట వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే స్థానము ప్రత్యేకమైనదండి. సౌఖ్యాన్ని కోరుకునే వాళ్ళకన్నా మహాశ్రమల కొరకు వచ్చిన వాళ్ళు. అందుకని ప్రభువు మరొకసారి చెప్తున్నాను, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన, మిమ్మల్ని హింసించిన, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీకు ఫలం అధికమవుద్ది. ఆ ఫలం అనుభవించాలంటే ఈ లోకంలో శ్రమల కొరకు నిలబడదామా? ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ప్రతి పరిస్థితుల్లో కూడా నీ కొరకు నిలబడే అయా విశ్వాసం మెట్టు నాకు కావాలి ప్రభా. నిజమే ప్రభా, ఎంతమంది ప్రభా ఎన్ని శ్రమలు అనుభవించారయ్యా. నేను చేసే భక్తి అసలు భక్తే కాదు ప్రభా తండ్రి నాయన. అయా నా విశ్వాసము నాయన సరిపోవట్లేదు ప్రభా. కొన్నిసార్లు ప్రభా అయా ఏదో నాకు వీలు ఉంటే ప్రార్థన చేస్తున్నాను, వీలు లేకపోతే నిద్రపోతున్నాను ప్రభా. నాకు కుదిరితే ప్రార్థనకు వస్తున్నాను, లేకపోతే ప్రార్థన రావట్లేదు ప్రభా. అయా నేను అలా ఉండనే వద్దు ప్రభా. నీ కొరకు మండే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. నీ కొరకు బలంగా వాడబడే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. పరిశుద్ధుడా నన్ను లేవనెత్తమని అడిగితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నోరులు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. నిజమే ప్రభా, శిష్యులందరూ కూడా ప్రభా కొంతమంది తలకిందులుగా సిలువేయబడ్డారు, కొంతమంది ఇంటూ ఆకారంలో సిలువేయబడ్డారంట, కొంతమంది శిరఛేదన చేయబడ్డారంట ప్రభా. అయా కొంతమంది ప్రభా రాళ్లతో కొట్టబడ్డారంట ప్రభా. అయా నాయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోరు ఆయన ప్రభా. నీకు ఒక్కసారి కుప్పలో జ్ఞాపకం చేసుకుని ఆయన సమస్తం విరిగిన వాడా నీకు వందనాలు తండ్రి ప్రభా. విడిచిపెట్టొద్దు ప్రభా. నిజమే ప్రభా తండ్రి నాయన. అయా కొంతమంది నూనెలో పడేసిన ప్రభా, చిరఛేదన చేసిన, చర్మం ఒలిచిన ప్రభా. అయా నిన్నెక్కడ విడిచిపెట్టలేదు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. వాళ్ళలో ఎలాంటి మనసు పిచ్చావు ప్రభా తండ్రి నాయన. అయా ఈ లోకంలో ఏదో బ్రతకాలని, ఏదో సౌఖ్యం ఉండాలని మనసు ఎక్కడా లేదు ప్రభా. వాళ్ళు నీ కొరకు శ్రమ పెట్టినట ప్రభా, నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు మండాలని ప్రభా, చచ్చినా బ్రతికినా నీ కొరకు ప్రభా నిలబడాలని ప్రభా. అయా నాయన ఆ నిత్య రాజ్యములో నీ ఎదుట ప్రభా, శాశ్వతమైన ఆ రాజ్యములో నీవిచ్చే సంతోషము కొరకు వాళ్ళు ఎదురు చూసినట్లుగా అయా మమ్మల్ని కూడా లేవనెత్తండి, మమ్మల్ని కూడా బలపరచండి, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభా. అలాంటి శ్రేష్టమైన ఆత్మీయ భక్తి మాకు నేర్పించండి ప్రభా తండ్రి నాన్న. సౌఖ్యమును కోరుకునే భక్తి కాదయ్యా, ఏదో ప్రభా కంఫర్ట్స్గా మేము ఉండటం కాదు ప్రభా. నీ కొరకు మేము ప్రభా నిలబడాలయ్యా. ఎంతమంది నశించిపోతున్నారయ్యా. మా అన్నదమ్ములు ఎంతమంది ప్రభా నా దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారయ్యా. నా చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది తెలియక ప్రభా వ్యర్థమైన వాటి ప్రభా చేస్తున్నారు ప్రభా. అయా నువ్వు రక్షించిన నా జీవితంలో నీ కొరకు ప్రభా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని నిందించినా, ఎవరు ఎలా మాట్లాడినా ప్రభా నీ పరిచర్యను తుదముట్టించే ఆ కృపను నాకు దయచే ప్రభా. నన్ను వాడుకోండి, నన్ను బలపరచండి. నీ కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా అనేక మందికి ప్రభ సువార్త ప్రకటించే మెట్టు మాకు దయచే ప్రభా. నీ కృప మమ్మల్ని జ్ఞాపం చేసుకో. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకో. నీ పరిచర్యలో శ్రమ పడటం కూడా ఒక ఆశీర్వాదం అని అయా తెలుసుకునే కృపను మాకు దయచేయమని నా జడని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.